బ్యూటీ కాంటెస్ట్ లో మిథుననే విన్నర్ గా ప్రకటించిన తర్వాత మహాలక్ష్మి మిథునను కలవడానికి వెళ్తుంది. మహాలక్ష్మి అక్కడికి వెళ్లే వరకు మిథున దగ్గర చాలా మంది అమ్మాయిలు సెల్ఫీ సెల్ఫీ అంటూ దిగుతూ ఉంటారు. మిథున మాత్రం వాళ్ళెవ్వరిని పట్టించుకోకుండా తను ఫోన్లో మాట్లాడుతూ నిలబడుతుంది. వచ్చిన అమ్మాయిలందరూ తమకు తాముగా ఫోటోలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. అంతలో మహాలక్ష్మి అక్కడికి వచ్చే వరకు అర్చన బిల్డప్ ఇస్తూ తప్పుకోండి తప్పుకోండి మహాలక్ష్మి మాట్లాడాలంట అని మహాలక్ష్మి పక్కన నిలబెట్టి అదిగో మిథున మహా నీతో మాట్లాడడానికి వచ్చింది అని చెప్తుంది. అది విన్న మిథున కూడా క్యాజువల్ గా అసలు తను ఎవరో కూడా నాకు అవసరం లేదు అన్నట్టుగా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. అయినా సరే విసుగ్గా ఫోన్ పెట్టేసి నాతో మీరేం మాట్లాడతారు అని అడుగుతుంది. అదే నువ్వు ఎవరు అని అడుగుదామని వచ్చాం అని అనగానే వాట్ అని అంటుంది. అదే మీ నాన్నగారెవరు, నువ్విక్కడ ఎక్కడుంటావు, ఏం చేస్తుంటావు, ఆ వివరాలు తెలుసుకుందామని అడిగాను అని మహాలక్ష్మి అనగానే ఆ వివరాలు చాలా, ఇంకా నా పాన్ కార్డ్, నా ఓటర్ ఐడి, మా ఇంటి అడ్రస్, ఇంకా వివరాలు ఏమైనా కావాలా అని వెటకారంగా అనేసరికి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అమ్మాయి, తను ఈ సిటీలోనో పెద్ద పేరు మోసిన బిజినెస్ ఉమెన్, తనతో నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు అని అర్చన అంటుంది. సో వాట్, తను పెద్ద బిజినెస్ ఉమెన్ అయితే నాకేంటి, మీరిక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చారు, మీ వర్క్ ఇక్కడ అయిపోయింది, ఇక మీకు నాతో పనేముంది, నా డీటెయిల్స్ మీకెందుకు అని మిథున అడిగేసరికి చూసావా మహా, దీనికి ఎంత టెక్కో సీత కంటే ఎక్కువగా కనిపిస్తుంది అని అర్చన అంటుంది. కాదు, తను అచ్చం నాలాగే ఉంది అని మహాలక్ష్మి అర్చనకి సర్ది చెప్తుంది. ఏదో ఊరికే నీ వివరాలు తెలుసుకుందామని అడిగాను. ఎనీవేస్ మిథున, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అని మిథున చెయ్యిని తీసుకుని మహాలక్ష్మి షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి మిథున తన చేతిని దులిపేసుకుని డోంట్ టచ్ మీ అని పక్కనే తన అసిస్టెంట్ దగ్గర శానిటైజర్ చేతిలో వేయించుకుని చేతులను శుభ్రం చేసుకుంటుంది. ఇది అసలు ఏమనుకుంటుంది మహా, నువ్వు టచ్ చేసినందుకు తన చేతులకి శానిటైజర్ వేయించుకుని మరీ క్లీన్ చేసుకుంటుంది, ఎంత పొగరుగా బిహేవ్ చేస్తుంది కదా అని అర్చన అంటూ ఉంటే ఐ లైక్ ఇట్ అని మహాలక్ష్మి కూల్గా చెప్తుంది. ఇక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోగానే అర్చన కూడా ఫాలో అవుతూ వెళ్లి ఏంటి మహా ఇలా చేశావు, అసలు తనకు ఎంత పొగరు, నీతో ఎలా మాట్లాడుతుంది చూసావా అని అడిగేసరికి అందగత్తెలకి ఆ మాత్రం పొగరు ఉండడం కామన్ అర్చన, తను సీతలా కాదు, నన్ను నేను తనలో చూసుకున్నట్టు కనిపిస్తుంది అని కూల్గా మహాలక్ష్మి చెప్తుంది. నిజమే మహా, మీ ఇద్దరి రూపాలు వేరు కానీ అచ్చుగొద్దినట్టు నీలాగే బిహేవ్ చేస్తుంది అని అర్చన అనగానే అవును కానీ ఎక్కడో తను సీతే ఏమో అని నాకు చిన్న డౌట్ కొడుతుంది అని మహాలక్ష్మి అనగానే సరే అయితే మనం ఒక పని చేద్దాం, ఇప్పుడు సీత రేవతి ఇంట్లోనే కదా ఉంది, ఇప్పుడు మనం అక్కడికి వెళ్లి సీత ఉందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది అని అర్చన అనగానే అవును అదే కరెక్ట్, వెళ్ళి అక్కడ మనం చెక్ చేసి అక్కడ సీత ఉంది అంటే తను మిథునే అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నిజంగా సీత అక్కడ ఉండి తను మిథున అయితే మనం ఒక అద్భుతాన్ని ఈరోజు చూసినట్టవుతుంది, తను సీత కాకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అర్చన అని మహాలక్ష్మి అనగానే ఖచ్చితంగా కాదు, సీత ఖచ్చితంగా రేవతి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, తిను మిథునే అయ్యుంటుంది, కన్ఫర్మ్ చేసుకుందాం పదా అని ఇద్దరూ బయలుదేరుతారు. ఇక అలా అర్చన మహాలక్ష్మి మాట్లాడుకుంటూ బయటికి రాగానే ఆపాలి ఆపాలి, ఈ అందాల పోటీలు ఆపాలి అని సీత అరుస్తూ బయట ఎదురొస్తుంది. దాంతో మహాలక్ష్మి అర్చన షాక్ అయిపోయి తనని చూస్తూ ఉంటారు. సీత మాత్రం తగ్గకుండా ఆడవాళ్ళ ఆత్మాభిమానాన్ని మాట్లాడాలి, ఆడవాళ్ళ గౌరవాన్ని చంపకూడదు అని స్లోగన్స్ ఇస్తూ తన వెంటి వచ్చిన లేడీస్ ని కూడా స్లోగన్ కి కరెక్ట్ గా స్లోగన్ ఇచ్చేలాగా మాట్లాడిపిస్తూ ఉంటుంది. సీత ఇక్కడే కనిపిస్తుంది మహా, కానీ లోపల చూసిన మిథునకు సీతకి చాలా తేడా కనిపిస్తుంది అని అర్చన అనగానే పోలిక ఒక్కటే సేమ్ కనబడుతుంది, బుద్ధిలోనూ బిహేవియర్లోనూ వాళ్ళిద్దరికీ ఎక్కడా పొత్తు కుదరడం లేదు అని మహా అంటూ ఉంటే ఆ మిథునకు ఈ సీతకి అస్సలు కరెక్ట్గా సెట్ కావడం లేదు కదా మహా, ఒకే చోట ఇద్దరినీ కలవడం ఒక అద్భుతంలా అనిపిస్తుంది కదా మహా అని అర్చన అంటూ ఉంటే ఆ మిథున అందాల పోటీల్లో గెలవడానికొచ్చింది, ఈ సీత అందాల పోటీలను ఆపడానికొచ్చింది అని మాట్లాడుకుంటూ ఉండగానే సీత మహాలక్ష్మి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి అత్తలు ఒకరిలో ఒకరు అలా మాట్లాడుకుంటున్నారు అని అనగానే మేమేం మాట్లాడుకుంటే నీకెందుకే, నీ పనేదో నువ్వు చూసుకో అని మహాలక్ష్మి అంటుంది. ఆ పని మీదే వచ్చాను, మళ్ళీ ఈ అందాల పోటీలేంటి అని సీత నిలదీసి అడుగుతుంటే మా ఇష్టం, మేమేమైనా చేసుకుంటాం, నీకెందుకు అని అర్చన అంటుంది. మీరు జరిగిందంతా మర్చిపోయినట్టున్నారు, నేను మిమ్మల్ని మొదటిసారి కలిసింది ఇలాంటి అందాల పోటీలోనే, ఆ రోజు ఆ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, చనిపోయింది, మీకు గుర్తుందా
అందుకే ఆ రోజు నేను మీ చెంప కూడా పగలగొట్టాను. అయినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. మీ వ్యాపారాల కోసం ఎంతమంది ఆడపిల్లల్ని బలి తీసుకుంటారు, ఇంకా ఎంతమంది చనిపోవాలని కోరుకుంటున్నారు అని సీత అనగానే, మా వల్ల మా బిజినెస్ వాళ్ళ వల్ల ఎవ్వరూ చనిపోరే, నీలాంటి అనాకారుల వల్లే వాళ్ళు చనిపోతారు అని మహాలక్ష్మి అనగానే, ఇలాంటి పొగరు మాటలే వద్దు అని చెప్పేది. అందుకే ఆ రోజు చెంప మీద కొట్టాల్సొచ్చింది అని సీత అంటుంది. ఆ రోజు నువ్వు అలా నా చెంప మీద కొట్టావు కాబట్టే ఈ రోజు నేను నీ జీవితం మీద కొట్టి రామ్కి నిన్ను దూరం చేశాను అని మహా అంటూ ఉంటే, నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే మా దరిద్రం మొత్తం బయటికి వెళ్ళిపోయింది సీత. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉంటున్నాం అని అర్చన అంటుంది. అతి త్వరలోనే ఊహించని ట్విస్ట్ ఇస్తాను నీకు, ఏ వెయిట్ అండ్ సీ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, ఆగత్తా, అసలు అలా చెప్పి నీ అంతకు నువ్వు వెళ్ళిపోతున్నావేంటి? మీరు నన్ను ఆ ఇంట్లో నుంచి పంపించేశారేమో కానీ రామ్మామ మనసులో నుంచి పంపించలేదు. నా వల్ల మీ దరిద్రం ఎప్పటికీ పోదు, అది ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. నేను ఊహించని దెబ్బ మీరు కొట్టడం కాదు, నేను కొట్టే దెబ్బకి మీ మతులన్నీ పోతాయి. దానికి మీరు కూడా రెడీగా ఉండండి అని సీత ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది. అది కూడా చూద్దాం అని మహాలక్ష్మి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మిథున గెలిచిన ఆనందంతో ఇంటికి వస్తుంది. తను గెలుచుకున్న కిరీటాన్ని వాళ్ళ అమ్మా నాన్నకి చూపిస్తే, ఏంటమ్మా ఏదైనా బంగారం షాప్కి వెళ్ళి ఈ కిరీటాన్ని కొనుక్కొచ్చావా అని తల్లి అడుగుతుంది. ఇది కొంటే వచ్చిన కిరీటం కాదు మామ్, నేను మిస్ హైదరాబాద్ కాంటెస్ట్లో గెలుచుకుంటే వచ్చిన కిరీటం అని మిథున చెప్తూ ఉంటే తండ్రి చాలా సంతోషపడిపోతాడు. వావ్, నువ్వు బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశావా, నువ్వే విన్ అయ్యావా అని షాకింగ్గా అడుగుతుంటే, ఎస్ డాడ్ అని మిథున అంటుంది. నా కూతురు ఇక పార్టిసిపేట్ చేసినాక ఇక అక్కడ గెలిచే వాళ్ళు ఎవరుంటారు? నా కూతురు దేనిలో గెలిచినా సరే, దేనిలో అడుగు పెట్టినా సరే తనే విన్ అయి వస్తుంది. హైదరాబాద్ ఏంటి, వరల్డ్లో కూడా నువ్వు కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే నువ్వే విన్ అయిపోతావు బేబీ అని ముఖర్జీ అంటూ ఉంటే మిథున చాలా సంబరపడిపోతూ, యు ఆర్ ద బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్ డాడ్, నీ అంత గొప్ప తండ్రి ఎవ్వరికీ ఉండడు అని మిథున అంటూ ఉంటే, యూ ఆల్సే బెస్ట్ డాటర్ బేబీ అని ముఖర్జీ కూడా మిథునను పొగుడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటే తల్లి కోపంగా, మీరిద్దరే చెప్పుకోవాలి మరి మీ పొగడ్తలు అని అంటూ ఉంటే, ఏంటి మామ్ నిన్ను పొగడడం లేదని నీకు కోపం వచ్చిందా అని ప్రేమ మిథునగా తల్లి దగ్గరికి వస్తుంది. ఇక తను గెలుచుకుని వచ్చిన కిరీటాన్ని తల్లికి పెట్టి తల్లిని కూల్ చేసేస్తుంది. నువ్వచ్చం మహారాణిలా ఉన్నావమ్మా అని మిథున అంటూ ఉంటే, నిజం, నువ్వు నిజంగానే మహారాణిలా ఉన్నావు అని ముఖర్జీ కూడా భార్యను పొగడుతూ ఉంటాడు. ఇప్పటిదాకా కూతుర్ని పొగిడారు, ఇప్పుడు నన్ను మునగచెట్టెక్కిస్తున్నారా ఏంటి అని తల్లి అనేసరికి, లేదు మామ్, నువ్వు నిజంగానే ర్యాంప్ వాక్లో ఎక్కావంటే నువ్వే ఖచ్చితంగా గెలుస్తావు. జడ్జెస్ అందరూ నీ ర్యాంప్ వాక్ చూసి నిన్నే విన్నర్గా ప్రకటిస్తారు అని మిథున అనేసరికి, చాలేవే, ఇక నన్ను ఆట పట్టించింది చాలు, హాయిగా పెళ్లి చేసుకోమని చెప్తే ఇదేమో అందాల పోటీలకి వెళ్ళొచ్చింది, మీరేమో తనని సమర్థిస్తున్నారా అని తల్లి కోపంగా అడుగుతుంది. అందాల పోటీలు కూడా ఒక రకంగా పెళ్లి చూపుల్లాంటివేనే. అక్కడ మన అమ్మాయి అందాన్ని చూసి ఏ రాకుమారుడు వెతుక్కుంటూ వస్తాడో అని ముఖర్జీ అంటూ ఉంటే, అందం ఒక్కటుంటే సరిపోతుందా, అనుకువ కూడా ఉండాలి కదా అని తల్లి అంటుంది. మామ్, నా అందానికి అనుకువ పద్ధతి అనేవి అస్సలు సెట్ కావు. నా అందానికి తగ్గట్టుగా అహంకారమే నాకు మకుటంగా ఉంటుంది అని మిథున అంటూ ఉంటే ముఖర్జీ తననే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ సీత కూడా ఇంటికి వచ్చి రేవతి కిషోర్లకి జరిగిందంతా చెప్తుంది. ఏంటి, మహాలక్ష్మి మళ్ళీ అందగత్తెల వేట మొదలుపెట్టిందా అని షాకింగ్గా కిషోర్ అడిగేసరికి, అవును బాబాయ్, తను మళ్ళీ పాత రోజులకి వెళ్ళిపోయింది, మళ్ళీ అందగత్తెల కోసం ఎదురు చూస్తుంది అని సీత అంటుంది. తనకి మొదటి నుంచి అంతే కదా, అందం అంటే చాలా పిచ్చి, ఫ్యాషన్గా ఉండాలని కోరుకుంటుంది, అందుకే మళ్ళీ వేటను మొదలుపెట్టింది. సీత అలా ఉండదు కదా అని రేవతి అనేసరికి, అరే మనసు మంచిగా ఉండాలి, అందందేముంది, సీత లాంటి మంచి అమ్మాయి ఎక్కడైనా దొరుకుతుందా అని కిరణ్ అనేసరికి, అసలు రీజన్ అది కాదు. ఇంతకుముందు అందాల పోటీలు జరిగినప్పుడు సీత ఒక కారణంగా మహాలక్ష్మి వదినను కొట్టి అవమానించింది, అందుకే తనకి సీత అంటే అంత పగ అని రేవతి అంటూ ఉంటే, ఈరోజు కూడా నేను తనని కొట్టాలన్నంత కోపం నాకొచ్చింది పిన్ని, కానీ సెక్యూరిటీ వాడు ఆ టైంకి నన్ను లోపలికి వెళ్ళనివ్వలేదు. ఈ అందాల పోటీలో ఒక అందమైన భామను సెలెక్ట్ చేసి రామ్కి మళ్ళీ ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నట్టుంది అని రేవతి అనగానే,
అవును పిన్ని, అందుకే నేను అక్కడికి వెళ్ళి రచ్చ రచ్చ చేసొచ్చాను అని సీత అంటుంది. నువ్వు ఆ మాత్రం రచ్చ చేస్తే సరిపోదు సీత, అదే ఇదిగా ఆ సెక్యూరిటీ వాళ్ళను దాటి వెళ్ళి లోపల కూడా నువ్వు రచ్చ చేసి వచ్చుంటే బాగుండేది. మళ్ళీ రామ్కి పెళ్లి చేయాలనే ఆలోచన ఏం బాగుంది అని కిరణ్ అంటాడు. సుమతి వదిన ఉంటే ఆ ఇంట్లో మహాలక్ష్మి వదినను ఎవరైనా కంట్రోల్ చేసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి వదిన మాటని దాటనే దాటరు. ఒక చలపతి నోరు దాటి ఏదైనా చెప్తాడు కానీ తన మాటని ఎవ్వరూ అక్కడ పట్టించుకోరు. అందుకే ఆ మహాలక్ష్మి వదినకు ఆ ఇంట్లో ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోతుంది అని రేవతి అనగానే, వాళ్ళాడే ఆటకి పాడే పాటకి నేను చెక్ పెడతాను కదా పిన్ని. సుమతి అత్తయ్యను చంపింది మహాలక్ష్మి అత్తయ్యే అని నాకు ఖచ్చితంగా తెలుసు. నన్ను నా రామ్మామని కూడా దూరం చేసింది. అలాంటి మహాలక్ష్మి అత్తయ్యను నేను అంత ఈజీగా వదిలిపెట్టేస్తానా? అల్లాడిచ్చేస్తాను అని సీత అనగానే, సరే సీత, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి. నీకు సపోర్ట్గా మేము ఎప్పుడూ తోడుగా అండగా ఉంటాం. నీకేం కావాలన్నా సెట్ చేస్తాం అని రేవతి కిరణ్లు అంటూ ఉంటే, ఆట నేను ఎప్పుడో మొదలు పెట్టేశాను పిన్ని, ఇక అందులో మలుపులు తిప్పడమే మిగిలుంది అని సీత అంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి ఇంటి దగ్గర సోఫాలో కూర్చొని మిథున అందాన్ని గుర్తు చేసుకుంటూ వావ్ ఎంత అందంగా ఉంది కదా అని తలుచుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అర్చన వచ్చి తననే పొగుడుతుందేమో అని సిగ్గుపడుతుంది. నువ్వెందుకంతలా సిగ్గుపడుతున్నావు? నేను మెచ్చుకుంటుంది గుర్తు చేసుకుంటుంది మిథున అందాన్ని అని మహాలక్ష్మి అనగానే, అవును మహా, తను సీతలా అనిపిస్తుంది కానీ సీత కాదు, చాలా అందంగా ఉంది కదా అని అర్చన అంటుంది. తను సీతే ఏమో అని ఎక్కడో కొద్దిగా డౌట్ ఉంది కానీ తనను మన ఇంటికి తెచ్చుకోవాలని నేనైతే ఫిక్స్ అయ్యాను అని మహాలక్ష్మి అనగానే, అంటే ఏమంటున్నావు? రామ్కి మిథునకి పెళ్లి చేస్తానంటున్నావా అని అర్చన షాకింగ్గా అడుగుతుంది. రామ్కి కాదు, గౌతమ్కిచ్చి చేస్తాను. నా కొడుకుకు ఇచ్చి మిథునను పెళ్లి చేశాననుకో, నా కోడలు అందంగా ఉంటుంది కాబట్టి తనను చూస్తూ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అని మహాలక్ష్మి ఆనందంగా చెప్తూ ఉంటే, ఏంటి గౌతమ్ నీ కొడుకా అని షాకింగ్గా అర్చన అంటుంది. మళ్ళీ తేరుకున్న మహాలక్ష్మి, నా కొడుకు అంటే మా అక్క కొడుకు, మా అక్క కొడుకు అయితే ఏమవుతుంది, నాకు కొడుకు వరుసే అవుతాడు కదా, అలాంటి వాడికి నాకు నచ్చిన అమ్మాయినిచ్చి పెండ్లి చేస్తే తప్పేముంటుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే, సీత లేదని చెప్పి నీ కోరికలు ఆశలు ఆకాశాన్ని అంటుతున్నాయి మహా, కాస్త చూసుకో అని అర్చన అంటుంది. ఇదేంటి సీత ఇక్కడికెందుకొస్తుంది? అయినా ఇక్కడికొచ్చేంత ధైర్యం సీతకుందా అని మహాలక్ష్మి అంటూ ఉండగానే ఇంటి ముందల సీత ఆటోలో దిగుతుంది. సాంబన్న సీతను చూసి చాలా ఆనందపడిపోతాడు. రా సీతమ్మ, సీతలోని అయోధ్యలా మారిపోయింది ఇల్లు అని అంటూ ఉంటే, నేను లేకపోతే ఏంటి, నా రాముడు ఇక్కడ ఈ అయోధ్యలోనే ఉన్నాడు కదా అని సీత ఆనందంగా అడుగుతుంది. రాముడు ఉన్నాక సరే, రాముడి పక్కన సీత కూడా ఉండాలి కదమ్మా అని సాంబన్న అంటూ ఉంటే, సరేలే నేను లోపలికి వెళ్ళి నా రాముణ్ణి చూసేసొస్తాను అని స్టైలిష్గా తన కొంగులో ఏదో కట్టుకుని వచ్చి దాన్ని గిరాగిరా తిప్పుతూ లోపలికి వెళ్తూ ఉంటే సాంబన్న అది చూసి, ఏంటమ్మా అది కొంగులో ఏమో తెచ్చుకున్నావు అని అడుగుతాడు. బాంబు తెచ్చుకున్నాను అని సీత అనగానే సాంబన్న షాక్ అయిపోయి, బాంబా అమ్మా, ఎందుకు తెచ్చావు అని అడుగుతాడు. ఈ ఇంట్లో నాకు చాలా అన్యాయం జరిగింది కదా అన్నా, అందుకే ఆ అన్యాయానికి న్యాయం జరిపించాలి కదా, అందుకే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి రామ్మామను బయటికి తీసుకొని వస్తాను. ఆ తరువాత ఈ ఇంటి మీద ఈ బాంబుని పేలుస్తాను, అందరూ చచ్చిపోతారు, పీడ పోతుంది, నువ్వెలాగో బయట ఉంటావు కదా, నీకే ప్రాబ్లము ఉండదులే అని సీత అంటూ ఉంటే, ఆ పని చెయ్యమ్మా, నేను కూడా వెళ్ళి ఇంకో చోట పని వెతుక్కుంటాను అని సీతకు దండం పెట్టి మరి సీతని లోపలికి పంపిస్తాడు. సీతను చూసే వరకు మహాలక్ష్మి అర్చన షాక్ అయిపోయి లేచి నిలబడతారు. ఏంటి అత్తలు అలా షాక్ అయిపోయారు? నేను రాను అనుకున్నారా, రాలేను అనుకున్నారా అని సీత అంటూ ఉంటే, నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావే అని మహాలక్ష్మి కోపంగా అడుగుతుంది. నీకిక్కడేం పనే అని అర్చన అనేసరికి, నీతో నాకేం పని ఉంటుంది చెత్త అత్తలు అని సీత కోపంగా అంటుంది. చెత్త అత్తలా ఏంటే, నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి కోపంగా అంటూ ఉంటే, పోనీ దరిద్రపు గొట్టు అత్తలు అని అననా అని సీత వెటకారంగా అంటుంది.
అసలు నువ్వెందుకొచ్చావే చెప్పవే అని మహాలక్ష్మి అంటూ ఉంటే, మీకోసం మాత్రం రాలేదులే అని సీత అంటుంది. రామ్ కోసం వచ్చిందేమో మహా అని అర్చన అంటుంది. నేను రామ్మామ కోసం కూడా ఏమీ రాలేదు. ఆ రోజు గుడిలో నా మీద రామ్మామ మీద కలిపి పడిన ముత్యాల హారం తీసుకొని వెళ్దామని వచ్చాను. నేను దాన్ని తీసుకొని వెళ్తాను. మధ్యలో వచ్చారంటే పేలిపోతారు అని తన కొంగులో ఉన్న బాంబును గిరగిరా తిప్పుతూ ఉంటే అర్చన ఆ కొంగు వైపే పదే పదే చూస్తూ ఉంటుంది. ఇక సీత అక్కడ ఉండకుండా హారం కోసమని పైకి మెట్లెక్కుతూ వెళుతూ ఉంటే అర్చన మహాలక్ష్మి మాత్రం తను కొంగు తిప్పే స్టైల్ని చూస్తూ అసలు ఏమైంది, ఉంటే పేలిపోతాం అంటుందేంటి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సాంబన్న వచ్చి, మేడం సీత మేడం తన కొంగులో బాంబుని కట్టుకొని వచ్చారు మేడం అని చెప్తాడు. అది విన్న అర్చన వాళ్ళు షాక్ అయిపోతారు. అవును మేడం, మీరిక్కడ ఏదైనా తేడా చేస్తే తను ఆ బాంబుని ఇంటి మీదే పేలుస్తుందంట అని సాంబన్న అనేసరికి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు.